హలో అండి. ఇవి నల్లేరు కొమ్మలు. మా అమ్మ నల్లేరు అట్టయ్యమ్మ చాలా రోజులైంది అని చెప్పి రోడ్డు అమ్మట ఉంటే పక్కింట్లో గోడ పక్కన ఉందని చెప్పి తీసుకొచ్చింది. అంతకుముందు మా చిన్నప్పుడైతే వీటిని ఇళ్లల్లో పెంచుకునేవాళ్ళు కాదు. ఎక్కడన్నా కంపల కాడు ఉంటే తీసుకొచ్చుకునేవాళ్ళం. ఈ విధంగా తీసుకొచ్చి వాటిని మొక్కలు చేసి రోట్లో బాగా నలగొట్టేవాళ్ళం. దీంట్లో అంతా పీసే ఉంటుందండి. ఇది పీసు పదార్థం ఉంటుంది బాగా. ఈ విధంగా బాగా నలగొట్టేసినాక దీంట్లోకి కారానికి సరిపడడానికి 2 పచ్చిమిరకాయలు వేసుకుని ఈ విధంగా మెత్తగా నూరుకోవటమేను. ఇది పీసు పదార్థం. దీనికి ఇవి కాల్షియానికి ఎముకల కాల్షియం ఉంటుందండి పుష్కలంగా. అలాగే ఎముకల దృఢత్వానికి కూడా ఉపయోగ. ఈ విధంగా తీసేసుకుని దీంట్లోకి సరిపడినంత మనం బియ్యపిండి కలుపుకోవాలి. దీంట్లోకి ఉప్పు తగినంత నీళ్లు పోసుకొని చక్కగా అట్టుకు వచ్చేటట్టు పల్స్గా కాకుండా మందంగా కాకుండా మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ నల్లేరు ఊపిరితిత్తుల్లో ఉండే నెమ్ముకు బాగా తగ్గించిద్దండి. అలాగే దగ్గు నుంచి కూడా బాగా ఉపశమనం కలిగించిద్ది. ఎముకల బలానికి కూడా ఇవి బాగా దోహదపడిద్దని చెప్పి బాగానే చిన్నప్పుడు మేము అట్టేసుకుని తినేవాళ్ళం. ఈ విధంగా చక్కగా అట్టిపిండి కలిపేసాను చూసారా. పల్స్గా కాకుండా గట్టిగా కాకుండా మనకి చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బండి పెట్టేసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఈ విధంగా మనకి అట్టులాగా చెక్కట్లాగా వేసుకోవటమేను. దీంట్లోకి మనకి ఏమైనా కావాలంటే ఉల్లిపాయలు కానీ క్యారెట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా చెక్క రొట్టెలాగానే కాల్చాను. ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అట్లాగా పెట్టేసిన తర్వాత దీన్ని మూత పెట్టి సన్న సెగ మీద కాలనివ్వాలి. బాగా మంట ఎక్కువ పెట్టామనుకోండి అది టేస్ట్ కాకుండా ఊరినే లోపల కాలకుండా ఉంటుంది. కాబట్టి మనం సన్న సెగ మీద మూత పెట్టుకుంటే అట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా నేను కాల్ చేశాను చూసారా. ఈ నల్లేరు అట్టు అప్పుడప్పుడు మనం పిల్లలకు కానీ అందరికీ పెట్టామంటే పిల్లల్లో ఎక్కువ జలుబు చేస్తుంది అంటారు కదా. ఆ జలుబు అనేది రాకుండా ఉంటుందండి. మనం కూడా పెద్దవాళ్ళకి కూడా ఎముకల పుష్టికి ఇది ఉపయోగపడింది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ నల్లేరు అట్టు ఈ విధంగా వేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నల్లేరు అంటుకుంటే దురద వచ్చే స్వభావం ఉంటుంది కాబట్టి పెద్ద దురదేం కాదులేండి, లైట్గా ఉంటుంది అంతేను. అదేం పట్టించుకోకుండా చక్కగా ఇది మనం అట్టేసుకుని తిన్నామంటే ఇది పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడ దొరికిద్ది. కానీ ఇప్పుడు సిటీల్లో కూడా మనకి నల్లేరు ఇళ్ళమ్మటి తిరిగి అలాగే రైతు బజార్లలో కూడా ఆదివారం నాడు పొద్దున పూట అమ్ముతున్నారు. చక్కగా తెచ్చేసుకుని ఒక అట్టు కాల్చుకుని తింటే మనకి దగ్గులు జలుబులు వీటి నుంచి వానాకాలం అయితే ఇంకా బాగా మంచిది, ఉపశమనం కలిగిద్ది. కాబట్టి మనకి దొరికినప్పుడల్లా ఇది కొమ్మలు తెచ్చేసుకుని ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒక 4-5 కొమ్మలు తెచ్చుకుంటే ఒక అట్టు అయిపోయింది. ఈ విధంగా చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ ఆరోగ్యం చాలా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చక్కగా తినేసేయండి.